ఇప్పటికే ఏ కారణం చేతనా మీరు వేరే ఈ రాష్ట్రంలో సంఘాలు కొదవలేదు కదా, మీరు వేరే సంఘాల్లో అనుబంధం కలిగి ఉంటే దాన్ని వదులుకుని రమ్మని మేమేమి చెప్పడం లేదు. మీ అనుబంధాన్ని మీరు కొనసాగించుకుంటూ మీరున్న సంఘాన్ని కూడా ఇలా ప్రతి ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద ఆ సంఘం యొక్క స్టాండ్ ఏంటో బహిర్గతపరచమని మాత్రం అడగండి అని చెప్తాం. వాళ్ళు ప్రశ్నించండి అని అంతే కదా. ఇప్పుడు మా సంఘం స్టాండ్ ఇప్పుడు ఈ బాకీలు ఎలా అనేది దాని మీద మా సంఘం స్టాండ్ మేము మీ ముందు బహిరంగపరుస్తున్నాం. దీంతో ఏకీపించాలా లేదు అలాగా మేము సూచిస్తున్న పరిష్కార మార్గం ఇదేం చెప్పాలా, లేదా ఇన్ని రోజుల్లో మేము సాధించుకొస్తామని చెప్పాలా. నా అనుభవంలో విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను అందరికీ చాలా మందికి ఒక మాట చెప్తుంటాను, ప్రస్తుతము నన్ను ఎవరు శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి పోటీదారుని కాదు, నేను ఎవరితోనూ పోటీ పట్టడం లేదు. నేను ఇంక ఈ వ్యవస్థలో పట్టుకుని ఏలాడాలి దీంట్లో కూర్చోవాలని కోరుకోవడం లేదు. నేను ఓకే, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. చిన్న చదువుకుని కూడా మధ్యతరగతి నుంచి వచ్చి కూడా ఇన్ని సంవత్సరాల పాటు 36 సుదీర్ఘకాలం పాటు నేను ఉద్యోగాలకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చారు. విశాఖపట్నంలో ద్వారకానగర్లో మురిక్కాలవ డ్రైనేజ్ పక్కన ఒక గదిలో ఉండి ఇంటర్మీడియట్ చదువుకున్న నేను ఢిల్లీ నార్త్ బ్లాక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత నెంబర్ 2 స్థానంలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్న నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునేటువంటి గౌరవం దక్కించుకున్నా. ఐఎమ్ ది ఓన్లీ మ్యాన్ ఇన్ ఎంటైర్ డెమోక్రటిక్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గర్వం కాదు, ఖచ్చితంగానండి. గర్వం ఏంటి, నేను గర్వపడాల్సిన అంశమే కదండి. ఒక వ్యక్తిగా నా జీవన ప్రయాణం దాంట్లో నా 36 ఏళ్ల శ్రమ, నా కష్టం, నా త్యాగం, ఎన్ని వ్యక్తిగత సుఖాలని సౌకర్యాలని కంఫర్ట్స్ని వదులుకుంటే నేను దానికి చేరుకోగలిగాను. సో నేను ఈ సమాజ హితాన్ని కాంక్షించాను, పనిచేశాను, రీచ్ అయ్యాను. అలాగే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక రాజ్యాంగ సవరణ బిల్లు మీద ఒక సభలో పాస్ అయ్యి మరొక సభలో అది స్టాండింగ్ కమిటీకి వెళితే సెలెక్ట్ కమిటీకి, ఆ సెలెక్ట్ కమిటీ సూర్యనారాయణ గారు అధ్యక్షులు వారు వచ్చి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని లిఖితపూర్వక ఆహ్వానం పొందిన ఏకైక ఉద్యోగ సంఘ నాయకుడిని ఈ దేశంలో నేను వ్యాపనం అయిపోబట్టి నాకు ప్రచారం రాలేదు. కానీ నేను ఈ రాష్ట్రంలో అధికారంలో చేసేటువంటి కమ్మారెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఇది ఈ పాటికి నేను ఎక్కడ ఉండేవాడిని. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరు అన్నట్టు అది గర్వం అనుకోండి, ఇంకోటి అనుకోండి, గర్వం నా దృష్టిలో నేను గర్వపడాల్సిందే.